బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానముఖ్యం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహాభ్యో నమో సర్వోపప్లవరహిత జ్ఞానఘన సత్యగర్భో బ్రహ్మైవాస్మి అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువాక్యోపనిషత్తు 2వ శ్లోకం. సూక్ష్మాత్ సూక్ష్మపరం నిత్యం తత్వమేవ త్వమేవ తత్ జాగ్రత్స్వప్నసుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే. జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఒక మెట్టు, ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క మెట్టు ఎక్కిచ్చేస్తున్నాడు. అంత సూచన వాక్యాలను గుచ్చేసాడు అనమాట. సూక్ష్మాత్ సూక్ష్మపరం నిత్యం తత్వమేవ త్వమేవ తత్ జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే. మొదటి శ్లోకంలో ఏం విచారణ చేశాము? పంచభూతాలు ఉన్నాయి. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నది, అగ్ని ఉన్నది, అష్ట ప్రకృతులు ఉన్నాయి. అలాగే పంచకోశాలు ఉన్నాయి, పంచ ప్రాణాలు ఉన్నాయి, పంచ ఇంద్రియాలు ఉన్నాయి. పిండాండ పంచీకరణకు సంబంధించిన 25 ఇంద్రియాలను విచారణ చేశాము. పంచభూతాల యొక్క సమిష్టి, ఇక్కడ పంచభూతాల యొక్క వ్యష్టి. ఆ సమిష్టి వ్యష్టి సంబంధం ఎలా ఉంది? ఖం జ్యోతిర్ అని మొదలుపెట్టాం. కాబట్టి ఆ మొదటి సూచన మనకేం చెప్తుంది? ఆకాశము వలె ప్రకాశము వలె ఉండాలి. ఎందుకని? ఆ ప్రకాశం బ్రహ్మం, అది బింబం, అది సాక్షి. ఆ ప్రకాశం బ్రహ్మము, అది బింబము, అది సాక్షి. అది ఎప్పుడు ఉంది? మారటం లేదు. మారటం లేదనేది దేని మీద చూసి చెప్తున్నారు మీరు? మారే శరీరాలతో పోలిస్తే మారకుండా ఉంది. మారే జడచేతనాలతో పోలిస్తే అది మారకుండా ఉంది. మారే వ్యక్తము అవ్యక్తంతో పోలిస్తే
అది మారకుండా అని మనం జాగ్రత్తగా మొదటి శ్లోకాన్ని విచారణ చేస్తాం. కొన్ని ద్వంద్వాలను స్వీకరించి ఆయా ద్వంద్వాలకు అది విలక్షణమైనది, సాక్షి అయినది అనేటటువంటిది చెప్పాము. అది కనకాలి. ఇందులో ఈ శ్లోకంలో జాగ్రత్తగా మనల్ని ఏమయ్యా కనబడే పంచభూతాలు, కనబడే పంచకోశాలు మాత్రమే నువ్వా అన్న ప్రశ్నలు లేవనకు ఎలా అవుతావు? అనుభూతమయ్యే పంచభూతాలు మిక్స్చర్ పంచభూతాలు అంటే మౌలికంగా మూలంలో ఉన్నటువంటి పంచభూతాలు కావాలి. ఒకదానితో ఒకటి కలిసిపోయిన తర్వాత ఏర్పడ్డవి నీకు ఇప్పుడు అనుభవానికి వస్తుంది. ఏది నువ్వు వాయువు అంటున్నావో అందులో మిగిలిన 4, ఏది నువ్వు అగ్ని అంటున్నావో అందులో మిగిలిన 4, ఏది నువ్వు నీళ్ళు అంటున్నావో అందులో మిగిలిన 4, ఏది భూమి అంటున్నావో ఆ భూమిలో మిగిలిన 4. కాబట్టి వాటిని స్థూల రూపంలో అనుభవించగలవు, తెలుసుకోగలవు. వాటి మౌలిక రూపాలలో కనుక ఉన్నట్లయితే అవి కలిసిపోక ముందున్నటువంటి మూల పంచమహాభూతాలుగా గనక ఉన్నట్లయితే, తన్మాత్రలుగా గనక ఉన్నట్లయితే నువ్వు ఎలా గుర్తుపడతాం? కాబట్టి పంచీకృతం అయిపోయిన తర్వాత, పాంచభౌతిక దేహం ఏర్పడిపోయిన తర్వాత ఎవడైనా గుర్తుపెట్టేస్తాడు. అని పాంచభౌతిక దేహం తయారు కాకపోయినా జీవుడు ఉన్నాడు. ఎలా గుర్తు అంటున్నాడు? ఇప్పుడు పంచభౌతిక దేహం లేదు కానీ జీవుడు ఉన్నాడు. జీవము ఉన్నది, జీవుడు అంటారన్నమాట. జీవము ఉన్నది, బ్రహ్మము ఉన్నది. మరి ఆ జీవము శరీర ధారణ చేస్తే స్థూలంగా కనబడు. శరీరాన్ని ధారణ చేయకపోతే లేదంటవా? సూక్ష్మ స్థితిలో ఉండొచ్చుగా. అందుకే నాకు విచారణ చేశాం. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం విచారణ చేశాం కదా. మరి అలాగే స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం కూడా ఉంటుంది కదా. శరీరం అంటూ ఉన్నాక, ఆ శరీరాన్ని అధివసించిన జీవుడు ఉన్నాక, ఆ జీవుడు వ్యవహరించడానికి ప్రపంచం ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. లేకపోతే వాడికి అనుభవం రాస్తుంది. ప్రపంచం లేకపోతే జీవుడికి అనుభవం వస్తుందా? రాదు కదా. వాడు యజమాని కదా. మరి ఆ యజమాని భోగ్యమైనటువంటి ప్రపంచంతో భోగి భోగ్య సంబంధంతో వ్యవహరించడం చేత జీవుడని పిలువబడుతుంది. అదే యజమాని అధిష్టాన ఆశ్రయ సంబంధంతో వ్యవహరించాడు. ఏం మార్చుకోమంటున్నాడు? భోగి భోగ్య సంబంధంలో నుంచి అధిష్టాన ఆశ్రయ సంబంధంలోకి మార్చుకో. చాలా కష్టం ఉందంటారా? ఏమిటండి అధిష్టానం ఆశ్రయం అంటే ఏం చెప్తున్నాడు? అధిష్టానం మారదు, ఆశ్రయం మారుతుంది. నువ్వు ఉన్నావయ్యా, ఏదో ఉద్యోగానుసారం ఊరు వెళ్ళావు, ఆ ఊళ్ళో వీటిలో ఉన్నావు. అక్కడ అన్ని పెంకుటిళ్ళే ఉన్నాయి. ఏం చేస్తావు మరి? మేడం మిద్దే లేదు. తత్కాలం ఆ ఊళ్ళో పెంకుటిళ్ళనే ఉన్నావు. ఇంకో ట్రాన్స్ఫర్ వచ్చింది, ఇంకో ఊరు వెళ్ళావు. అక్కడ మేడలో మిద్దెలు తప్ప పెంకుటిళ్ళు లేవు. ఏం చేయాలి? నేను ఇంతమంది పెంకుటిళ్ళలో ఇప్పుడు మన పెంకుటిళ్ళే కట్టానట అనవు కదా. ఏమన్నా ఇల్లు ఏముంటే ఆ ఆశ్రయానికి సేకరించి ఇంకో ఊరు వెళ్ళావు. ఆ ఊళ్ళో మేడ లేదు, మిద్దె లేదు, పెంకుటిల్లు కూడా లేదు. అన్ని పూరిపాకలే. ఇప్పుడు ఏం చేస్తాం? అంతకంటే అదే ఆశ్రయాన్ని సేకరించావు. ఇప్పుడు పూరిపాకలో ఉంటే నువ్వు కాదా? ఆ పెంకుటింటా ఉంటే నువ్వు కాదా? యజమాని నువ్వు కాదా? యజమానికి ఏం మార్పు వచ్చింది? ఆశ్రయం వల్ల యజమాని ఏం మారటం లేదుగా. మారుతున్నాడంట? మారడం లేదు. అలాగే అవసరాన్ని బట్టి ఉపాధిని ధరిస్తున్నావయ్యా నువ్వు, అంతే కదా. ఏ అవసరానికి ఏ ఉపాధి అవసరమైతే ఆ ఉపాధిని స్వీకరించగలిగే శక్తి ఆ జీవమునకు ఉన్నది. ఏకగా జీవిస్తే బాగుంటుందా? బాగోదా? హాయిగా రెక్కలు ఉంటాయి, ఈజీగా ఎగిరేయచ్చు,
ఫ్రీగా కష్టపడకుండా ఆహారాన్ని సముపార్జించచ్చు. ఎక్కడ పడితే అక్కడ ఆహారం దొరుకుతుంది. ఏక జీవితం బాగుంటుందా? బాగుందా? దానికి అన్నామంటే అక్కడ కూడా నేను ఉందా లేదా? మరి ఇప్పుడు ఉందిగా, ఏక నేనుగా ఉంది అంతేనా? ఏనుగు నేనుగా ఉంటే ఎలా ఉండదు? అక్కడ నేను యజమానే కదా. దానికి ఓ సంసారం, దానికి ఓ వ్యవహారం, దానికి ఒక ఆశ్రయం, దానికి ఒక ఆవాసం ఉన్నాయా లేవా? ఏకైనంత మాత్రానేమో తక్కువ, ఏనుగైనంత మాత్రానేమో ఎక్కువైపోతుందా? మాత్రమే జీవము మనం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఇప్పుడు? శరీరం సంగతి ఇందాక చెప్పేసాం, మళ్ళీ శరీరం దగ్గరికి వెళ్ళవు. ఇప్పుడు ఎక్కడి నుంచి చెప్తున్నాడు? యజమాని నువ్వు, జీవము యజమాని. యజమాని ఆశ్రయ భేదం ఈ విచారణ చేస్తున్నాడు. ఆశ్రయ భేదం ఉందా ఇప్పుడు? ఏక జీవితం అయితే తక్కువని, ఏనుగు జీవితం అయితే ఎక్కువని అలా ఉందా? ఎలా ఉంటుంది? ఉండదు కదా. ఏనుగు సంసారం, ఏకకి ఏక సంసారం, ఏం భేదం లేదుగా. అనుభవం అదేగా. ఏ ఆశ్రయంలో ఉన్నా వెంకటెంట్లో ఉన్నాడండి, వాడి సంసారం అదేగా అనుభవం, అదే సుఖ దుఃఖాలే, అదే జనన మరణాలే, అదే శోకమోహాలే. అది అందాలు ఏమన్నా మారినాయంటా? లేదుగా. కొన్ని విద్యలోకి వచ్చాడండి, దందాలు ఏమన్నా మారిపోయినాయా? లేదండి. పూరిటోకి వెళ్ళాడండి, దందాలు మారిపోయినాయా? లేదు కదా. కాబట్టి జీవుడనే అనుభవం నీ ఆశ్రయ భేదం చేత మారటం లేదు. ఎందుకనిట? ఒక 1000 జన్మల నుంచి ఈ ఆశ్రయం మారితే ఏమన్నా మారుతుందేమో అని ట్రై చేస్తున్నాడు. అని నువ్వు యజమాని అనేవంటి ఎరుక లేదా? నేను అధిష్టానం. ఆశ్రయ భేదం నా మీద ప్రభావితం అవుతుంది. ఆశ్రయ భేదం కానప్పుడు వ్యవహార భేదం వల్ల నువ్వు మాత్రం ఎట మారుతావు? ఆశ్రయం బట్టి కదా వ్యవహారం వచ్చింది. ఉద్యోగంలో ఉన్నంతసేపు ఆయన జిల్లా కలెక్టర్ గారు అండి, ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసాడు. అప్పుడు కూడా జిల్లా కలెక్టర్. ఎవరు లేచి నిలబడతారు? ఎవరు నిలబడతారు? అదే జిల్లా కలెక్టర్ గారు వచ్చారంట, అందరు నిలబడ్డారు. లేదు, ఎంత తేడా ఉందనుకో. ఆశ్రయ భేదం చేత వ్యవహార భేదం ఏర్పడుతుంది తప్ప యజమానిలో వచ్చినటువంటి మార్పు వల్ల కాదు. ఈ సత్యం నాకు ఎట్టా బోధపడాలండి? మరి విచారణ చేత. మొట్టమొదటి ఏంటంటే డైరెక్ట్ గా జ్ఞానం రాదుగా మనకి. కాబట్టి విచారణ చెయ్యి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే, నువ్వు స్థూలానికి సంబంధించిన వ్యవహారం వరకు మాత్రమే విచారణ చేస్తే నువ్వు ఎప్పటికీ దీన్ని తెలుసుకోగలవు. అంటే కర్మ పరిధిలో కనుక నువ్వు విచారణ చేసినట్లయితే నువ్వు దీన్ని తెలుసుకోగలవు. తప్పనిసరిగా నువ్వు సూక్ష్మ పరిధిలోనే విచారణ చేయాలి. అంటే తత్వజ్ఞాన పరిధిలో విచారణ చేస్తే తప్ప నువ్వు దీన్ని గ్రహించలేవు. వ్యవహార జ్ఞాన పరిధిలోనే నువ్వు విచారణ చేసినంత కాలం దీన్ని నువ్వు అనిపించుకోలేవు. ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనలో హంస ఉందంటారా లేదంటారా? మనలో హంస ఉందంటారా లేదంటారా? కాకే ఉందంట. కాకి ఉందా? హంస ఉందా? అది కూడా ఉంది, ఇది కూడా ఉంది. ఎలా ఉంది కాకి? అంటే దానికి ఏది విచక్షణ లేనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తుంది. ఆ కాకి ఎటువంటిదండి? విచక్షణ జ్ఞానం లేదు. హంసకేముంది? విచక్షణ జ్ఞానం. అందుకే మనకు పెద్దలు ఏం చెప్పారు? ఆయన కాకి వలె 1000 ఏళ్ళు జీవించే బదులు హంస వలె ఒకరోజు జీవించినా జ్ఞానం వస్తుందిరా బాబు చెప్పారు కదా. మరి మనం హంస వలె జీవించాలా, ఇప్పుడు కాకి వలె జీవించాలా? హంస వలెనే జీవించాలి. మరి ఆ హంసని ఏమన్నా మనం గుర్తిస్తున్నామా? గుర్తించాలంటే ఇప్పుడు అది స్థూలంగా కనపడుతుంటారా, సూక్ష్మంగా కనపడుతుంటారు? అంతే కదా. మరి వివేకం ఎప్పుడు సూక్ష్మంగానే పనిచేస్తుంది కానీ స్థూలంగా కాదు కదా. కానీ మన రోజువారీ జీవితం అంతా దేని చేత ప్రభావితం అయింది? స్థూలంలో ఉన్న వ్యవహారం, పదార్థం మీద ఉన్న వ్యవహారం. కాబట్టి నువ్వు దీని వల్ల చేత పరిమితించబడ్డంత కాలం నువ్వు దాన్ని తెలుసుకోలేవు. కాబట్టి సూక్ష్మాత్ సూక్ష్మతరం పరం నిత్యం. సూక్ష్మము కంటే సూక్ష్మం అంటే ఏంటండి? అంతకంటే సూక్ష్మం ఉందంటారా? సూక్ష్మం కంటే సూక్ష్మం ఎక్కడైనా ఉంటుందా? ఆలోచన. అలాగా సూక్ష్మము
సూక్ష్మతరము, సూక్ష్మతమము. సూక్ష్మంలోని 3 స్థాయి భేదాలు. అదే ఇంపార్టెంట్ అనగాలి. ఇక్కడ చూస్తున్నారు సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి అప్పుడు అది మనకు అర్థమేనంట, అర్థం కానంట. దానికి ఏం చెప్పాడు ఇప్పుడు? ఏమయ్యా, సూర్యుడిలో ఉన్న ప్రకాశమే చంద్రుడిలో ఉన్న ప్రకాశం, చంద్రుడు సూర్యుడు అగ్నిలో ఉన్న ప్రకాశమే సూర్యుడిలో ఉన్న ప్రకాశం. ఆ సూర్య ప్రకాశమే చంద్ర ప్రకాశంగా కనబడుతుంది, అగ్ని ప్రకాశంగా కనబడుతుంది. నువ్వు దీపారాధన చేస్తే ఆ దీపారాధనలో కూడా ప్రకాశంగా కనబడుతుంది. ఇదిగో ఇలాంటి కృత్రిమంగా వెలిగిస్తే దాంట్లో కూడా ప్రకాశం. మరి ప్రకాశాలు భిన్న భిన్నంగా ఉన్నాయంటావా, ఒకే ప్రకాశం భిన్నంగా కనబడుతుందంటావా? ప్రశ్న అదృష్ట ముందు ఒకే ప్రకాశం భిన్న భిన్నంగా కనబడుతుందంటావా, అసలు ప్రకాశం భిన్న భిన్నంగా ఉందంటావా? ఎలా చెప్పగలిగావు? సూక్ష్మం అంటే లక్షణం. సూక్ష్మం అంటే ఏంటి? లక్షణం. లక్షణాన్ని బట్టి తెలుసుకోవాలి కానీ దాని యొక్క వ్యవహారాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అదేనండి. ఏమండి అమ్మవారంటే ఎవరు అని అడిగారు. ఏం చెప్తావు? అమ్మవారంటే ఎవరు? అమ్మవారంటే ఎవరు? బాగా తెలిసినట్టు కనబడుతుందా, బాగా తెలియనట్టు కనబడుతుందా? చెప్పమంటే తెలీదు. చూడండి, అమ్మవారు తెలుసా తెలీదా నీకు? చెప్పైతే అమ్మవారు ఎవరు? గుళ్ళో ఉండేమ్మా, ఊళ్ళో ఉండేమ్మా, రకరకాలుగా. మరి ఎక్స్ప్రెషన్స్ ఏమైనా కరెక్టేనా? ఈ భావములు ఏమైనా కరెక్టేనా? కాదన్న. మరి ఏది కరెక్ట్ అండి? అమ్మల గన్నయమ్మ గురమ్మల మూలం చాలా పెద్ద. చూడండి ఎన్ని అమ్మలు వాడేసాడు అనుకో. మరి ఆయన దృష్టిలో అమ్మది, చెప్పిన ఆయన దృష్టిలో ఏమిటి? పోతన గారి దృష్టిలో అమ్మ అంటే అది. అంతా చేసి ఏం చేశాడు? వాళ్ళ అమ్మకి నమస్కారాలు అంటే ఆ అమ్మలందరినీ ఈ అమ్మలోనే చూస్తున్నాను అంటున్నాడు. చూడకూడదా? ఆ అమ్మలందరూ ఈ అమ్మలో సూక్ష్మంగా లేరా? ఆ త్రిమూర్తులు, ఆ త్రిశక్తులు, ఆ త్రిమూర్తులు త్రిశక్తులకు ఎవరైతే అవతలున్న శక్తి ఉందో అది శక్తి. ఆ సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. త్రిశక్తులు సూక్ష్మమైతే, త్రిమూర్తులు సూక్ష్మతరమైతే ఆదిశక్తి సూక్ష్మతమం కదా. మరి వాళ్ళంతా ఎదురుకుండా ఉన్న అమ్మలో లేరా? లేకపోతే ఈవిడ పిల్లలు ఎలా కలగలిగింది, ఎలా పెంచగలిగిందండి? ఈవిడ తెలివితేటంతోనే పెంచిందంటావా? ఎలా చేయగలుగుతుంది? ఈ ప్రశ్న ఎక్కడ అడుగుతున్నాడో తెలుసా? జంతువులో ఉన్న జీవుని అడుగుతున్నాడు. పంది తన సంసారాన్ని తాను హాయిగా బురదలో చేస్తుందండి. ఇప్పుడు ఆవిడలో త్రిశక్తులు ఉన్నారంటారా లేరంటారా? త్రిమూర్తులు ఉన్నారంటారా లేరంటారా? ఆదిశక్తి ఉందా లేదా? లేకపోతే ఆవిడ మాతృమూర్తి ఎలా అవుతుంది? అవదు కదా. జిల్లాలమ్మడి అమ్మ ఒక పంది ఆశ్రమంలో పిల్లలకి పాలు ఇవ్వడానికి కష్టపడిపోతుంటే మరి దాన్ని జాగ్రత్తగా సేద తీరుస్తున్నాను. ఏంటమ్మా పందిని పట్టుకున్నావు? నాకు అత్తరు బిడ్డలేనన్నారు. అలా అనాలంటే సూక్ష్మం, సూక్ష్మతరం, సూక్ష్మతమం, పరం. 4వ మెట్టు పరం. అక్కడ అవిద్య లేదు, అజ్ఞానం లేదు, మోహం లేదు. నువ్వు ఏ ఆశ్రయంలో ఉన్నావనేది ఆ పరంలో ఉన్నవాడికి ఏం సమాధానం లేదు. దొంగలు వచ్చి అరక ముందు దోచుకుపోయి ఏం చేయాలి? మరి మనమైతే ఏం చేస్తాం? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నానా గోళపడి ఓ సంవత్సరం వాడి చుట్టూ తిరిగి వీడి చుట్టూ తిరిగి పోయినలా రాబట్టుకునేంత వరకు మనశ్శాంతి ఉంటుందంటావా మనకి? పొరపాటుగా. పైగా ఆ సంవత్సరంలో ఎన్ని వేల ఎంతమంది కనబడితే అంతమందికి హాట్ న్యూస్ ఏమిటి? బ్రేకింగ్ న్యూస్. ఎప్పుడూ బ్రేకింగ్ న్యూస్. అది ఆ గొడవ తీరేదాకా బ్రేకింగ్ న్యూస్. పైగా ఇంకేం చేశాం? ఇంటికి ముందు కటకటాలు, వెనక కటకటాలు, పక్కన కటకటాలు,
36 తాళాలు, ముందు సీసీటీవీ, వెనక సీసీటీవీ. ఇప్పుడు నీ సమస్య పెరిగిందంటావు తగ్గిందంటావు? ఇప్పుడు ఆవిడేమన్నారంటే, వాళ్ళు నా బిడ్డలే కదా అన్నా. మీరేమో వినయంతో అడిగి పట్టుకెళ్ళారు, వాళ్ళేమో గడుగుగాయలు కాబట్టి అరిచి పట్టుకెళ్ళారు. అంతే కదా. మీరు దాచుకున్నదే కదా నా దగ్గర, మీరు దాచుకున్నది మీరు పట్టుకెళ్ళడానికి ఏముంది నాన్న అని. ఎంత స్థాయి ఉండాలి ఆ మాట అనగలగాలి? మనలాంటి శరీరమేగా, మనోదేహమేగా మరి. కానీ మరి ఆవిడలో కలిగినటువంటి భావం ఎలా ఉంది? వాళ్ళు నా బిడ్డలే కదా. మరి ఒక పక్క ఎంతమంది ఏం చెప్పింది? పంది అయినా కుక్క అయినా నా బిడ్డలే, ఈ దొంగలైనా మరి మేము అన్నారు నా బిడ్డలే అంతే. ఎందుకని? నేనే మిమ్మల్ని అందరినీ కానీ మిమ్మల్ని పెంపుడు ఇచ్చాను, అందుకని వాకి పెంచి. అదేంటమ్మా మా అమ్మ కదా నన్ను కన్నది. మీ అమ్మ నేను లేకుండా ఎట్టా కట్టదయ్యా బాబు. నేనెవరిని? ఆదిశక్తి, సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము, పారం. చూడండి ఎక్కడ దాకా వెళ్ళిపోయింది. ఆ జ్ఞానంతో, ఆ వివేకంతో, ఆ సామర్థ్యంతో, ఆ అనుభవంతో ఇదే ఆశ్రయాన్ని ఉపయోగించవచ్చు కదా అంటున్నాడు ఇక్కడ. ఆశ్రయం ఇదే, కానీ తెలివి ఆ తెలివి, ఆ పరానికి సంబంధించిన తెలివితో ఈ ఆశ్రయాన్ని వాడే అవకాశం ఉంది కదా. మిగిలిన 84 లక్షల జీవరాశులలో లేదు కదా. అందులో ఒక కుక్కో, ఒక గుర్రమో, ఒక ఏగో, ఒక తేనెటీగో, ఒక దోమో నీలాగా సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము, పరమును గుర్తించగలిగే శక్తి గాని, గుర్తించి ఆ స్థితిలో ఉండి వ్యవహరించగలిగే శక్తి గాని, ఆ నిర్ణయంలో ఉన్నదన్నట్లుగా ఉండగలిగేటటువంటి స్థితిని గాని కలిగి ఉన్నాయా? లేదు. మరి ఈ ఆశ్రయానికి ఆ బలం ఉందా లేదా? ఇప్పుడు ఉంది కదా. కానీ ఈ ఆశ్రయాన్ని నేను చీమలాగానో, దోమలాగానో, ఈగలాగానో, తేనెటీగలాగానో, ఏనుగులాగానో, గుర్రంలాగానో, ఆవులాగానో, పశువులాగానో వాడటం సమంజసమేనా అని సూటిగా ప్రశ్న. ఎందుకని? నేను యజమానిని కదా, నేను అధిష్టానం కదా, ఆశ్రయాన్ని కాదు కదా. నేనుంటేనే కదా ఈ ఆశ్రయానికి ఏమైనా విలువ. ఇంటి ముందు మీ ప్రాణ స్నేహితుడి శవం వెళుతుందండి, కాసేపు ఉంచుకోండి మీ ఇంట్లో అన్నారు అనుకోండి, ఏం చెప్తారు? అదేంటయ్యా బ్రతుకున్నప్పుడల్లా నా స్నేహితుడు నా స్నేహితుడు, రోజు మీ ఇంటికి వచ్చావు, మా ఇంటికి తీసుకెళ్తాను, ఇప్పుడు పోయినాక కాసేపు ఉంచుకోవా అంటే ఏం చెప్తాం? అదేంటి అందులో నా స్నేహితుడు లేడు అన్నాడు. అదేంటే ఇందులోనే ఉన్నాడు, నిన్నబడి వచ్చాడు, టీ తాగాడు ఆయనతో కలిసి, ఏమన్నా అప్పుడు అందులో ఉండవలసిన వాడు లేడు. ఎవడు లేడు? అధిష్టానం లేడు. అది ఆశ్రయం. అధిష్టానం లేని ఆశ్రయానికి విలువ. సరే ఆ శవవాహకుల్లో ఒకటి చెప్పులు దిగిపోయినాయి. ఓన్లే శవాన్ని ఉంచుకోకపోతే ఉంచుకోపోయా, చెప్పు దిగిపోయి చెప్పులు అన్నపోయిన అక్కడ పడేస్తా, వచ్చేటప్పుడు తర్వాత తీసుకుంటా లేవా ఏమంటాడు? కొద్దిగా గేట్ పక్కన పడేసి వెళ్ళేటప్పుడు బడికి వెళ్ళి ఏముందని కొద్దిగా అంటే ఇప్పుడు శవం విలువ ఎంత? తెగిపోయిన చెప్పు కంటే హీనమైనటువంటిది ఆ ఆశ్రయం. మరి ఎందుకని మనం ఇవ్వటంలో విలువ? కానీ బ్రతికున్నంత కాలం నువ్వు దేనికి విలువ చెప్పుడు? తెగిపోయిన చెప్పు అంటే ఆశ్రయానికి విలువిస్తున్నావు కదా, అంతకంటే హీనమైన దానికి ఇస్తున్నావు. మరి ఇప్పుడు ఆశ్రయం నువ్వు ఎలా అవుతావయ్యా? అధిష్టానం కదా నువ్వు. ఆ అధిష్టానం సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము, పరం. కాబట్టి నువ్వు వ్యవహార జ్ఞానంతో, వ్యవహార పద్ధతిని అనుసరించి స్థూల ధర్మంతో పదార్థాన్ని ఆశ్రయించాలి. నీవు యజమానిగా, అధిష్టానంగా సూక్ష్మాన్ని, సూక్ష్మతరమైనటువంటి దాన్ని, సూక్ష్మతమైనటువంటి దాన్ని, పరమైనటువంటి తత్వజ్ఞానాన్ని ఆశ్రయించాలంట. మానవుడి వైపుకి నేను పదార్థ జ్ఞానాన్ని ఆశ్రయిస్తానంటే నీకు పిపీలిక ఇతర ఆశ్రయాలకి మధ్య ఏమిటి భేదం? అదేగా చేస్తాను.
మానవోపాధి పొందడం వల్ల ఏమైనా ప్రయోజనం? నేను బుద్ధిగత జీవిని అంటున్నావు కదా, నీకు బుద్ధుండి ఏమిటి ప్రయోజనం అని అడుగుతాడు. అవే వ్యవహారమే చేస్తున్నాయిగా. నువ్వు అదే వ్యవహారం చేసావు అనుకోండి, ఆ బుద్ధి ఉండడం వల్ల ఏమిటి ప్రయోజనం? కాబట్టి బుద్ధిగత జీవి అయినటువంటి మానవుడు సూక్ష్మాన్ని, సూక్ష్మతరాన్ని, సూక్ష్మతమాన్ని, పరమును అవగాహన చేసుకోవాలి, గుర్తించాలి. గుర్తించడానికి హంసగా జీవి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు హంసగా కనుక జీవించకపోతే ఏమిటండి హంస గొప్పతనం? నీరక్షేర న్యాయం. దీన్ని ఏమంటారండి? మొదటి శ్లోకానికి ఒక న్యాయం చెప్పాను. ఏమిటది? బింబ ప్రతిబింబ న్యాయం. రెండో శ్లోకానికి ఒక న్యాయం చెప్తున్నాం. అదేమిటండి? అది నీరక్షీర న్యాయం అని, మరాళ న్యాయం అని అంటారు. అదేనండి, దీనికే మరో పేరేంటి? మరాళ న్యాయం. ఏది నిత్యం, ఏది అనిత్యం, ఈ జ్ఞానం అన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటారండి? నీరక్షీర న్యాయం. ఏమిటంటే నీరక్షీర న్యాయం అంటే? పాలు ఉన్నాయట, నీళ్లు ఉన్నాయట. పాలు కావాలా, నీళ్లు కావాలా నీకు? రోజువారీ జీవితానికి, ప్రాణావసరానికి నీళ్లు కావాలి, కానీ పాలు అయినా చూడాలండి. ఒక 1000 లీటర్ల పాలు ఇచ్చాపో స్నానం చేయన్నాం అనుకోండి, ఎవడైనా పాలతో స్నానం చేస్తా? కానీ వివేకం పాల వంటిది. నిన్ను పోషించాలంటే, నీకు మేధోవృద్ధి జరగాలంటే, నీలో సూక్ష్మమైనటువంటి జ్ఞానం వికసించాలంటే, తల్లి పిల్లవాడికి నీళ్లు పడితే పెరుగుతాడంటారా, పాలు పడితే పెరుగుతాడు? నీళ్లు పట్టాలిగా నీ లెక్క ప్రకారం. నీ లెక్క ప్రకారం నీళ్లు కలపాలాగా నీళ్లే పట్టాలి కదా. మరి పుట్టిన పిల్లవాడికి నీళ్లే పడుతూ ఉంటే వాడు పెరుగుతాడంటారా? మిక్స్ ఎందుకు మళ్ళా పాలే పట్టేదానికి? కాబట్టి ఏది నీకు సూక్ష్మాన్ని, సూక్ష్మతరాన్ని, సూక్ష్మతమాన్ని, పరాన్ని గుర్తించడానికి ఉపయోగపడే జీవన విధానం ఉంటుందో దానికి క్షీరం అని పేరు, దానికి నిత్యం అని పేరు. ఏదైతే అనిత్యాన్ని గుర్తుపట్టడానికి ఉపయోగపడుతుందో దానికి ఏమని పేరు? నీరమని. అంటే ఉపమ, ప్రతీకాత్మకంగా చెప్పారు. తత్వమేవ త్వమేవ తత్. ఏమంటున్నానండి ఇప్పుడు? తత్వమేవ త్వమేవ తత్. ఇందాక చెప్పాడు. తత్ అంటే ఏమిటి? బింబం. త్వం అంటే ఏమిటి? ప్రతిబింబం. అంతేనా? ఈ నీరక్షర న్యాయం ద్వారా ఎవరైతే హంసతత్వాన్ని గుర్తించినటువంటి మహానుభావులు వాళ్ళకి ఈ ప్రతిబింబము, ఆ బింబము, ఆ బింబము, ఈ ప్రతిబింబము ఒకటిగానే వస్తాయి. ఎలా వస్తాయి? ఒకటిగానే వస్తాయి. అంటే జీవ బ్రహ్మైక్యం, జీవ శివైక్యం, జీవేశ్వరైక్యం ఏ పేరైనా చెప్పు. హంసతత్వం బోధపడిన వాడికి మాత్రమే సాధ్యం, మిగిలిన వాళ్ళకి సాధ్యం. ఏమిటంటే దాని ప్రత్యేకత? మన ఆ హంస నీలో జీవహంసగా ఉంది, కలహంసగా ఉంది, అచలహంసగా ఉంది. ఎలా ఉందండి? జీవహంసగా ఉంది, కలహంసగా ఉంది, అచలహంసగా కూడా ఉంది. అంటే ఒకే హంస 3 స్థాయిల్లో పనిచేస్తుంది. మామూలుగా జీవహంసలుగా పనిచేసినప్పుడు కంఠగతమై కిందకు పనిచేస్తుంది. ఈశ్వర హంసలుగా పనిచేసినప్పుడు కంఠం కంటే పైన పనిచేస్తుంది. ఈశ్వర హంసలు జీవహంసల మధ్యలో హంసతత్వాన్ని గుర్తెరిగినప్పుడు అప్పుడు ఏది జీవహంస, ఏది కలహంస, ఏది చలహంస అనే భేదం తెలుసు. మనలోనే ఈ ప్రాణ ప్రవాహం ఎడా, పింగళ, సుషుమ్న అనే మార్గాల ద్వారా ఈ ప్రాణం పనిచేస్తుంది. కుడి ముక్కులో ఎడ, ఎడమ ముక్కులో పింగళ, మధ్యలో సుషుమ్న. ఇలా నాడీత్రయం అంటారు. ఈ నాడీత్రయం ద్వారా మనం గాలి పీల్చుకోవడం, గాలి వదిలిపెట్టడం చేస్తాం. ఈ ముక్కు దగ్గర ఉన్నటువంటి బాహ్య ఎడ, బాహ్య పింగళ, బాహ్య సుషుమ్న. మరి
ఇదే ఇడా పింగళ సుషుమ్న లోపల కూడా బ్రహ్మదండిలో కూడా ఉంది, అంటే వెనుపాములో కూడా ఉంది. అక్కడ కూడా అంతరీడ, అంతర పింగళ, అంతర సుషుమ్న, అంతర ఇడా పింగళ సుషుమ్నలు అక్కడ. ఈ బాహ్య ఇడా పింగళ సుషుమ్నలు, ఆ అంతర ఇడా పింగళ సుషుమ్నలు ప్రాణశక్తి ద్వారా కలిసి పనిచేస్తాయి. ఇవి కలిసి పనిచేయడానికి కారణం ఏమిటి? ప్రాణశక్తి ఉందా. మరి ఇప్పుడు శవంలో ఇవి లేదా? ఉన్నాయి, కానీ ఏమి లేదు, ప్రాణ ప్రవాహం లేదు. అడులు ఉన్నాయి, కానీ ఏం లేదు, ప్రాణ ప్రవాహం. ఈ ప్రాణ ప్రవాహం గ్రంథిత్రయం మీదగా పనిచేస్తుంది. ప్రాణ ప్రవాహం ఎలా పనిచేస్తుంది? సూక్ష్మ శరీరంలో గ్రంథిత్రయం అని 3 గ్రంథులు ఉన్నాయి. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. స్థూలంలో లేవు. ఏ శరీరంలో ఉన్నాయి? ఇవి సూక్ష్మ శరీరంలో ఉన్నాయి, శక్తిమయమైన శరీరంలో ఉన్నాయి, పదార్థమయమైన శరీరంలో లేవు. ఇదే వీర బ్రహ్మేంద్రుడి దగ్గర అక్కడ ఏం చేశాడు? ఇలా నిలువుగా కూసేస్తాడు వాడు ఆగండి. ఏమిటన్నట? వినాయకుడు ఉన్నట్ట, బ్రహ్మదేవుడు ఉన్నట్ట, విష్ణువు ఉన్నట్ట, రుద్రుడు ఉన్నట్ట, ఏదైనా చూస్తాను ఎక్కడ ఉన్నాడు అని అడ్డంగా నిలువుగా కూసేసాడు. స్థూల శరీరాన్ని కోసేస్తే కనబడతాయి. ఇది అంతర్ముఖమై సూక్ష్మమైనటువంటి సుషుమ్నా నాడి మీద ప్రాణాన్ని ఎవరైతే నిలబెట్టుకుంటారో వాళ్లకు మాత్రమే కలిగేటటువంటి జ్ఞానం. అంటే ఇడా పింగళలో ప్రాణం పనిచేస్తున్నంత వరకు నీకు ఈ జ్ఞానం తెలియదు. నీలోనే ఉంది, నీలోనే ఉంది, కానీ నీకు అవ్యక్తంగా తెలియబడకుండా. మరి తెలియబడాలంటే సాధన చేయాలి, పరిశోధన చేయాలి. సాధన శోధన ఈ 2 చేస్తేనే నీ లోపల ఉన్నది నీకు తెలియదు. నీ లోపలే ఉండి నీకు తెలియబడని ఏదైతే ఉందో అది సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. సుషుమ్నా నాడిని తెలుసుకోవడం, దాంట్లో ఉన్న ప్రాణ ప్రవాహాన్ని తెలుసుకోవడం సూక్ష్మం. గ్రంథిత్రయాన్ని తెలుసుకోవడం సూక్ష్మతరం. గ్రంథి విచ్ఛేదన చేయడం సూక్ష్మతమం. ఎవరికైతే ఈ త్రయం గ్రంథిత్రయ విచ్ఛేదన జరిగి కంఠగతమైనటువంటి జీవహంస, శిరోగతమైన సహస్రారగతమైన ఈశ్వర హంసగా మార్పు చెందుతూ వాడు పాదం. ఎవడండి? పాదం. మరి ఈ హంసతత్వ విజ్ఞానాన్ని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి పొందాలి? అడవిలోకి వెళ్ళాలా? ఊరింట్లో ఉండాలా? పెంకుటింట్లో ఉండాలా? విద్యలో ఉండాలా? సముద్రం పొట్టు మీద ఉండాలా? ఎక్కడున్నా లోపల ఈ ఇంట్లో వెతకాలి. ఆ ఇంట్లో వెతికితే లాభం. ఏ ఇంట్లో వెతకాలి? ఇప్పుడు ఈ ఇంట్లో వెతకాలి. కాబట్టి మన ఇంట్లో ఈ ఇంట్లోనే ఉన్నటువంటి నిధి నిక్షేపాలు మనకి తెలియడం, ఆ గ్రంథిత్రయం మనకి బోధపడటం లేదు. ఆ గ్రంథిత్రయం దగ్గర హంస ఆగుతూ ఆగుతూ వెళుతోంది. ఎలా తెలుసుకుంటావయ్యా? ఆ ఎగిరే హంస ఎలా ఎగురుతోందట? ముందు బ్రహ్మగ్రంథి, తదుపరి విష్ణు, తదుపరి రుద్ర. ఆ గ్రంథిత్రయం దగ్గర ఆగుతూ ఆగుతూ వెళుతోంది. ఆ సుషుమ్నా నాడిలో ఉన్న ప్రాణ ప్రవాహాన్ని ఎవడైతే గుర్తించగలిగిన యోగీంద్రుడు ఉంటాడు, యోగీశ్వరుడు ఉంటాడు, వాడి గ్రంథిత్రయాన్ని గుర్తించాడు. వాడు ఆ గ్రంథి విచ్ఛేదం చేసి ఈశ్వర హంసలైనటువంటి సహస్రార మధ్యంలోకి చేరాడు. వాడు పాదం. వాడికి ఇప్పుడు ఒక జ్ఞానం కలిగింది. వెళితే ఏమిటండి ప్రయోజనం? మనం కూడా అదే చేస్తే ఏమిటండి ప్రయోజనం? చేస్తే నీకు జ్ఞానం వస్తుందయ్యా. ఏమిటయ్యా అది? తత్వమేవ త్వమేవ తత్. ఏ హంస అయితే జీవహంసగా ఉందో అదే ఈశ్వర హంసగా పనిచేస్తుంది. ఏ హంస అయితే ఈశ్వర హంసగా ఉందో అదే జీవహంసగా కూడా ఉంది. ఉన్నది వ్యవహరించడం లేదు. గుర్తుపెట్టుకోవాలండి. ఏది ఈశ్వర హంసగా ఉన్నదో అదే జీవహంసగా కూడా ఉన్నది. ఉనికి స్థానంలో భేదం లేదు. వ్యవహారంలోకి వచ్చేప్పటికి అది వేరే ఇది వేరే. ఎందుకని? అక్కడేమో సృష్టి స్థితి లయాలు, ఇక్కడేమో మెలకువ కళ. జీవహంస దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటి?
మెలకువ కళాని. ఈశ్వర హంస దగ్గరకు వచ్చేప్పటికి సృష్టి స్థితి లయ సమిష్టి. అందరి మానవుల్లో ఒకే ఈశ్వర హంస పనిచేస్తుంది. నీ ఈశ్వర హంస వేరే, నా ఈశ్వర హంస వేరే అనకూడదు. నీ ఈశ్వరుడు వేరే, నా ఈశ్వరుడు వేరే అనకూడదు. నీ దేవుడు వేరే, నా దేవుడు వేరే అనకూడదు. నీకు త్రిమూర్తులు వేరే, నాకు త్రిమూర్తులు వేరే ఉంటారా? నీకు త్రిశక్తులు వేరే, నాకు త్రిశక్తులు వేరే ఉంటారా? నీకు లోకత్రయం వేరే, నాకు లోకత్రయం వేరే ఉంటుందా? అది కదా, అవన్నీ సమిష్టి. కానీ ఈ వ్యష్టి సమిష్టి యొక్క ఉనికిని మనం అర్థం చేసుకోలేము. అదేమో సమిష్టి సాక్షి. ఆ సమిష్టి సాక్షే ఇక్కడ వ్యష్టి సాక్షిగా కూడా ఉనికిలో వ్యవహారంలో కాల్సి అలా తప్పిపోకూడదు దారి. తత్వజ్ఞానం దృష్ట్యా, తత్పదం దృష్ట్యా, త్వంపదం దృష్ట్యా కాదు, తత్పదం దృష్ట్యా, ఏకంగా ఉన్నటువంటి తత్పదం దృష్ట్యా. నువ్వు మేలుకొన్నావండి, జీవహంస మేలుకొన్నావండి, తత్పదం మారిపోతాడా? నువ్వు మేలుకొంటే సూర్యుడు ఎందుకు మాట్లాడుంటారా? నేను మేలుకొంటే నాతో పాటు సూర్యుడు కూడా మేలుకోవాలి కదా అంటారా? అలా జరుగుతుంటారు ఎప్పుడన్నా? జరగదు కదా. నువ్వు పడుకున్నావండి, సూర్యుడు కూడా పడుకోవాలి కదా అంటావా? నువ్వు పడుకోవడానికి సూర్యుడు పడుకోవడానికి సంబంధం ఉందంటావా? లేదు. నువ్వు స్వప్నం కలగన్నావండి, సూర్యుడు కూడా కళ రావాలి కదా, నాకు కళ వస్తే అన్నావు, సూర్యుడు కూడా కళ వస్తుంటా? అంటే నీ జాగ్రత్త స్వప్న సుషుప్తులలో ఆ తత్పదం ఏమైనా మారుతుందా? లేదు కదా. త్వంపదానికి మాత్రమే జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఉన్నాయి కానీ తత్పదానికి లేవు కదా. ఆ తత్పదం ప్రకాశం కదా. నీ జాగ్రత్తలోనూ అది ప్రకాశమే, నీ స్వప్నంలోనూ అది ప్రకాశమే, నీ గాఢ నిద్రావస్థలో కూడా అది ప్రకాశమే అయి ఉన్నది కదా. దాని లక్షణం మారలేదు కదా. సూర్యుడు ప్రకాశించడం ఆయన లక్షణం. నువ్వు నిద్రపోవడం, నువ్వు మేలుకోవడం బట్టి ఆయన ప్రకాశాన్ని మార్చుకోవడం, చీకటి చల్లబడిపోవడం, ఎచ్చబడిపోవడం ఉంటున్నావు. నీ మెలకువ కళా నిద్రకి సూర్య ప్రకాశానికి మధ్య ఎట్టి సంబంధం లేదు కదా. కానీ నీవు బయట ప్రపంచంతో వ్యవహరించేటప్పుడు ఆ సూర్యప్రకాశమే నేనై ఉన్నాను అనే ఉనికితో వ్యవహరిస్తాను. ప్రపంచమే నేనై ఉన్నానని వ్యవహరిస్తున్నానంటావా? దేనితో కలిసిపోవాలి నువ్వు అసలు? త్వంపదం ప్రతిబింబం ఎప్పుడూ కూడా బింబంతో తత్పదంతో కలిసిపోవాలి. కానీ త్వంపద వ్యవహారమైనటువంటి ప్రపంచంతో కలిసిపోతే ప్రయోజనం ఏముంది? ఈ పూట లడ్డూతో కలిసిపోయావు, రేపు గులాబ్జామ్తో కలిసిపోతావు, ఎల్లుండి సమోసాతో కలిసిపోతావు, ఆ తర్వాత బజ్జీతో కలిసిపోతావు. ఏ ప్రయోజనం? పూటకో సంగతి, గంటకో సంగతి. పంచేంద్రియాలు పనిచేసినప్పుడల్లా ఎన్ని విషయ సంపుటి మనకంతా కళ ముందు ఎదుర్కొచ్చేస్తుంది. చూసేవి, వినేవి, తినేవి, అనుభవించేవి సకలము కూడా ఆ విషయ సంజాత కషాయం అంతా కూడా మరి ఎటువంటిది అంటే నిన్ను భ్రాంతిగతంగా చేస్తుంది. యత్ ప్రకాశతే, ఏ బ్రహ్మ ప్రకాశం చేత సూర్యుడు, చంద్రుడు, అగ్ని ప్రకాశింపజేయబడుతుంది. ఆ బ్రహ్మ ప్రకాశమే జగత్తులోను, జీవుడిలోను, ఈశ్వరుడులోనూ ఉన్నది కదా. జగజ్జీవేశ్వరుడుగా ఉన్నది కూడా ఆ బ్రహ్మ ఉన్నది, వ్యవహరించేది కాదు. మళ్ళా మర్చిపోకూడదు. మళ్ళా నేను మా ఆవిడని కొట్టానంటే బ్రహ్మగారు కొట్టారంటే లాభం లేదు. శిక్ష బ్రహ్మగారికి ఏమంటే కుదురుతుంది, నీకే వేస్తారు. కాబట్టి ఉనికి స్థానంలో ఎవరు? బ్రహ్మ. వ్యవహరిస్తే పెద్ద ప్రశ్న రావాలా వద్దా మీకు? అసలు ఎందుకు వ్యవహరించాలి? నేను ఈ తగాదా ఎందుకు తెచ్చుకోవాలి? ఏం వ్యవహరించకుండా ఉండొచ్చుగా. అవ్యవహారి, అప్రమేయ, అకారణ, అవ్యక్త, సాక్షి అలా ఉండొచ్చు కదండి. అవి కదా ఆయన లక్షణాలు, ఆ బ్రహ్మ లక్షణాలు. మరి నేను ఎందుకు వ్యవహరిస్తున్నాను? మాయా శబలితం అవడం చేత. ఏ కారణం చెప్పారని ఇప్పుడు? మాయా శబలితం అయ్యావయ్యా. మాయ అంటే ఏమిటి? తిరిగేశాడు మళ్ళా ప్రశ్న. పొద్దునే చెప్పాడు. ఏం చెప్పాడు? లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్టు తోచడమే మాయా శబలి. ఇంతకీ
నీ చేతికున్న వాచి టైం చూపిస్తుందంటావా చూపెట్టదంటావా? ఉన్న టైంలో చూపిస్తుందంటావా లేని టైంలో చూపిస్తుందంటావా? అయిపోయిన టైంలో చూపిస్తుందంటావా అవ్వాల్సిన టైంలో చూపిస్తుందంటావా? బాగా అర్థం చేసుకో. నీ చేతికున్న వాచి అయిపోయిన టైంలో చూపిస్తుందంటావా అవ్వాల్సిన టైంలో చూపిస్తుంది? బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. కాలం అపరిచ్ఛిన్నమని చూపిస్తుంది. కాలంలో భేదం లేదు. నువ్వు వ్యవహారం కోసమని గంటలని నిమిషాలని సెకండ్లని నువ్వు పెట్టుకున్నావు కానీ కాలంలో విభజన ఎక్కడ ఉందయ్యా బాబు? నువ్వు పుట్టక ముందు నుంచి భూమి పుట్టక ముందు నుంచి కాలం ఉందా లేదా? నువ్వు పోయే వరకు ఉంటదా ఉండదా? ఎక్కడుంది సంవత్సరాలని రోజులని? నువ్వు నీకు తెలుసుకోవడం కోసం పెట్టుకున్నావు. అసలు కాలంలో విభజనే లేదని ఆ వాచి చెప్తుంది. కాలంలో విభజన లేదని మనకి ఎప్పుడన్నా వాచి చూస్తే తోచిందంటావా? ఎందుకని తోచలేదు? వ్యవహారాత్మక అయాశబలితమైన దృష్టి ఉంది తప్ప యథార్థ దృష్టి లేదు. కాబట్టి దృష్టిని ఇప్పుడు ఎట్టించడం మార్చాలట? మాయాశబలితమైన దృష్టి నుంచి భ్రాంతి రహితమైనటువంటి యథార్థ సత్య దృష్టికి మార్చాలి. అప్పుడేమై బ్రహ్మములో విభజన లేదు, కాలములో విభజన లేదు, ఆత్మలో విభజన లేదు, బింబంలో విభజన లేదు. అంతేనా కదా? సత్తులో విభజన లేదు. అంతేనా కదా? నాకెందుకు కనబడుతుంది? మాయాశబలితం అయ్యావు కాబట్టి కనబడుతుంది. కొంతమంది నల్లగా కనబడుతున్నారు, కొంతమంది తెల్లగా కనబడుతున్నారు, కొంతమంది ఎర్రగా కనబడుతున్నారు, కొంతమంది బుర్రగా కనబడుతున్నారు. ఆ నరం కనబడుతున్నారు. అట్లాగా మాయాశబలితం అవ్వడం వలన కనబడుతుంది. అదేమిటయ్యా? అవునండి, ఎర్ర గులాబీ కాదు, మాయాశబలితమయ్యావు, దుర్భ్రాంతి. అక్కడ 7 రంగులు ఉన్నాయి, ఆ మిగిలిన రంగులన్నీ కాంతిలో కలిసిపోయినాయి. ఇటు కలిసిపోలేదు కాబట్టి అక్కడ కనబడుతుంది. అంతే కదా? ఇంత ఎలాగ అయితే కనబడుతున్నాడు? 7 రంగులు కలిసిపోయినాయి. కలిసిపోయేటప్పటికి తెల్ల రంగు వచ్చేసాడు. అదే ఒక రంగు మిగిలిపోయింటే ఏ రంగు మిగిలిపోతే ఆ రంగు. భ్రాంతి. కనబడుతున్నది సత్యం కాదు, ఇంద్రియాల ద్వారా నిర్ణయించేది సత్యం కాదు, ఇంద్రియ వ్యవహారం ద్వారా నిర్ణయించేది అసలు సత్యం కాదు. ఎందుకనిట? ఇంద్రియాల ద్వారా చూసినటువంటి దాన్ని సత్యమని మేసి శాశ్వత సత్యంగా పట్టుకెళ్ళి మనసులో బుద్ధిలో చిత్తంలో గుద్దేసింది. కూతురు ఎంత తెల్లగా ఉండాలి, ఎంత నల్లగా ఉంది. నల్లగా ఉంటే పెళ్లి పడింది. అప్పుడు ఏమైంది? ఎక్కడ పడింది ప్రింట్? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మరి అప్పుడు అదే వృత్తి పునః ఆ వృత్తి చేసి అప్పుడే సుఖ దుఃఖాలు, ద్వంద్వానుభవాలు, శోకమోహాలు, జనన మరణాలు, రాగద్వేషాలు, ఎన్ని ద్వంద్వాలు వచ్చేసినాయి. జీవితం అంతా చెప్పుకుంటూ ఉంటారు. కాకి ముక్కు దొండం, కాకి ముక్కు దొండం. అవునా కదా? నిజాదండి బాబు, ఏం తీసుకొని పెళ్లి చేశాను నాకు, నేను ఎంత బాగున్నాను ఆయన ఎంత బాగున్నాడు, కాకి ముక్కు దొండపండి. ఏంటంటే ఏమిటి మ్యాచింగ్? మా నాన్న ఇట్లా చేసేట్టు ఆయన ఆవిడ జీవితం అంతా చెప్పుకుంటూ ఉంటుంది. ఎంత ఇంప్రింట్ పడిపోతుంది. మరి ఇది ఉత్తర జన్మకి రేపొద్దున ఆశ్రయం మారుస్తావు, మార్చవా? ఈ ఆశ్రయంలోనే ఉంటావా? ఎన్నేళ్ళు ఉంటావు? మహాత్మే 50 ఉంటావు, 100 ఉంటావు. ఆ తర్వాత ఈ పెంకుటిలు వదిలేస్తావు, ఓ మేడం మిద్దెలు పోతే యజమాని మారిపోయాడా? దేవుడు మారిపోయాడా? బింబం మారిపోయిందా? బ్రహ్మం మారిపోయిందా? మారదు కదా. మరి ఈ వ్యవహార సదృశమైనటువంటి తత్కాలవత్ కదా, అది తత్కాలవత్తేనా కదా? ఎంత తత్కాలవద్దయ్యా అంటే చెప్పడానికి అలవి కానంత తత్కాలవత. అందుకని దానికి ఏమని పేరు పెట్టారు? క్షణభంగురం. ఎంత తత్కాలవత అండి? క్షణభంగురం. ఒక క్షణమే నడదండి. ఎందుకని అటు చెప్పారండి? బాగుందని తోచడానికి క్షణమే పడుతుంది.
బాగోలేదు తోచడానికి క్షణమే పడుతుంది. అంతకంటే ఎక్కువ టైం పడుతుందా? పట్టదుగా. ఇది బాగుందని చెప్పాలంటే ఎంత టైం పడుతుంది? క్షణం. బాగోలేదని చెప్పాలంటే ఈ క్షణమే. ఆ క్షణంలో జరిగింది క్షణభంగరం కాకపోతే తర్వాత ఉత్తర క్షణానికి లేదుగా. అంతేనా కాదు? ఇవాళ బాగుంది అన్నాడండి, రేపు వచ్చి అడిగాం మళ్ళీ ఏమంత డబ్బు అదే చెప్పాలని నియమం ఏమైనా ఉందంటారా? లేదుగా. మారిపోయిందిగా అభిప్రాయం, భావన మారిపోయింది కదా. ఎలా మారిపోయింది మరి? నేను అదే చెప్పావు కదా. ఇంతకీ పెళ్లి కొడుకు సొరకాయలాగా ఉండాలా, గుమ్మడికాయలాగా ఉండాలా, పొట్లకాయలాగా ఉండాలా అన్నామనుకోండి, అర్థం కాదు. ఏమైనా అసలే భేదం అని చెప్తున్నావు. పెళ్లి కొడుకు యొక్క గుణగణాలు కదా. అంతే కదండి. లేకపోతే ఆ వ్యక్తితో జీవించేటప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ప్రభావితం అవుతాయి. ఆ వ్యక్తి ఆశ్రయం ప్రభావితం అవుతుంట. ఆయన పొట్లకాయలాగా ఉన్నా, గుమ్మడికాయలాగా ఉన్నా, సొరకాయలాగా ఉన్నా గుణగణాలు సరిగా లేవు అనుకోండి, ఏం చేసుకుంటాం? మరి ఆశ్రయానికి ప్రాధాన్యత ఇస్తున్నావు కానీ అధిష్టానానికి ప్రాధాన్యత దోషం అది. మరి ఇది మాయా సబలితం కాకపోతే ఏమని చెప్పాలి? కాలవత్ భ్రాంతి చేత ప్రభావితం అవడం మాయా సబలితం అంటే అంతకు కొంచెం వేరే లేదు. ఒక ఆయన అద్దాల ఎగ్జిబిషన్కి వెళ్ళారు. ఆయన ఏం చేశాడండి? అద్దాల, ఎప్పుడైనా వెళ్ళారు? అద్దాల ఎగ్జిబిషన్. ఒక అద్దం పెట్టా వంకాలు తిరుగుతుంది, దాని ముందు నిలబడ్డాం అనుకోండి, నీ ప్రతిబింబం ఎలా ఉంటుంది? నీకే కాసేపట్లో డౌట్ వచ్చేస్తే నేను ఇలాగే ఉన్నాను అని. మళ్ళా పక్క అద్దంలోకి వెళ్ళామనుకోండి, సన్నగా పొట్లకాయలాగా ఉన్నవాడు గుమ్మడికాయలా కనవు. ఇంకా వదలికి వెళ్ళాను అనుకోండి, బాగా మక్క పలసగా కనవు. ఆ అద్దాల ఎగ్జిబిషన్ లో తిరిగి వచ్చేటప్పటికి నీ మీద నీకే డౌట్ వచ్చేస్తుంది, అసలు నేను ఎలా ఉన్నానా అని. సరైన అద్దం, చివరికి సరైన అద్దం పెడతాను, నువ్వు ఇదేరా బాబు కంగారు, నీ నిజ స్వరూపం నీకు చూపిస్తా. అలాంటి అద్దాల ఎగ్జిబిషన్ లాంటిదండి ఈ ప్రపంచం. ఈ అద్దంలో చూసుకుంటే ఆ ప్రతిబింబం కనబడుతుంది. ఆ ప్రతిబింబం నువ్వు అవుతావా? అవుతావయ్యా, స్వరూపుడు కదా. బాల్యం ఒక ప్రతిబింబం, యవ్వనం ఒక ప్రతిబింబం, అవమానం ఒక ప్రతిబింబం, వృద్ధాప్యం ఒక ప్రతిబింబం, జన్మ ఒక ప్రతిబింబం, మరణం ఒక ప్రతిబింబం, సుఖం ఒక ప్రతిబింబం, దుఃఖం ఒక ప్రతిబింబం. ఎందుకని? అన్ని తతకాలం వస్తాయిగా. ఎప్పుడూ ఉన్నాయంటావా? లేవుగా. పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా ఎప్పుడూ సుఖమేనండి అనగలవా? అనలేవుగా. ఎందుకని? ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది అక్కడ. మరి జీవితం అంతా నిన్ను పొగిడేవాడిని ఎవరైనా పెట్టుకోగలుగుతావా? మనిషికి 1000 రూపాయలు ఇచ్చి రోజు పొగిడే పనేరా నీ ఉద్యోగం అన్నా అనుకోండి, ఒక మనిషిని పెట్టుకుని పొగిడించుకోవచ్చు కదా. పూర్వం పెట్టుకునేవాడు కాదు, రాజులు భట్రాజు నా పక్కన పెట్టుకున్నాడు, వాడు పక్కన భజన చేస్తాడు, రాజాధిరాజ రాజమార్తాండ. కొంచెం అయ్యేప్పటికి నీకేమనిపిస్తుంది? బాబు ఆభరణ అయినా. ఎందుకని నీ మిమ్మల్ని నీకే తోస్తుంది, నీ స్వరూపం నీకే తోస్తుంది. మరి ఇప్పుడు ఏమైపోయింది? ఓ అది నేను కాదు కాదు. అతిశయోక్తి చేత కూడా నువ్వు బాధించబడతావు. ఎందుకంటే నీలో స్వభావోక్తి పనిచేస్తావు. మరి ఇంత బలంగా నీలో జ్ఞానం ఉంటే, ఇంత బలంగా నీలో నీ బింబ స్వభావం ఉంటే, ప్రతిబింబ నేను అనుకోవడం అవిద్యా మోహం కాకపోతే ఏంటి? ఉపమానం చెప్పాడు. ఒక ఆయన కోటు బూటు సూటు వేసుకుని పెళ్లి చూపులకు వెళ్ళాడు. పెళ్లి కుమార్తె గారు ఎలా వెళ్ళాలి? అందంగా తయారై వెళ్ళాలి కదా. కోటు బుడ్డు సూటు వేసుకుని వెళ్ళాడు. చూడగానే అనిపించాడు, ఆహా రాకుమారులాగా ఉన్నాడు, కోటు బుడ్డు సూటు. మరి ఇప్పుడు పెళ్లి కోటు బుడ్డు సూటు గిఫ్ట్ చేస్తున్నామంటావా, తెల్లగా వాడికి గిఫ్ట్ చేస్తున్నామంటావా? తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కోటు బుడ్డు సూటు విప్పేసేవాడు పొట్లకాయో లేకపోతే గుమ్మడికాయో తెలియదు కదా. ఇట్లా తెలియకుండానే మనం ఏమైపోతున్నాం? మాయా శబలితమం. అదేమంటాడు, తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వ. నీవు బ్రహ్మమని కనుక తెలుసుకుంటే అసలు నీకు బంధమేదయ్యా బాబు ఉందంటవా? ఏదిగా నువ్వు బింబస్వరూపుడవు, ప్రకాశస్వరూపుడవు, బ్రహ్మస్వరూపుడవు, సాక్షి స్వరూపుడవు, జ్ఞానస్వరూపుడు. ఇవి నీ లక్షణాలు. తత్కాలవత్తు భ్రాంతికి లోనైనప్పుడు ఏమైపోయావట? ఆ కోటు బుడ్డు సూటు వేసుకున్నాడే ఆయనే మా ఆయన అన్నాడు. అప్పుడు కోటు బుడ్డు సూటు నీ భార్య నీ భర్త అవుతాడా? అవుడు కదా. కాబట్టి మాయా శబలితం అయ్యేటటువంటి పనులు
చేయకూడదు, ఆ వ్యవహారంలోకి నువ్వు ప్రవేశించకూడదు. క్షణభంగురమైనటువంటి తత్కాలవత్తు మాత్రమే స్ఫురించేటటువంటి దానిని సత్యం అని భ్రాంతి చెందదు. మన జీవితం అంతా మనం ఎట్లా జీవిస్తున్నాం? ఒకసారి తల్లి తండ్రి అయ్యారండి, ఇంకా వాడి జీవితం అంతా అంటే తల్లి తండ్రి. వెనక రాకూడదంటవా? కుదరదంటవా? గాఢ నిద్రావస్థలో నీ తల్లి తండ్రి అక్కడికి పోయినాయి, నీ పక్కన నీ పిల్లాడు పడుకున్నాడయ్యా, నీకు అది తెలిసిందంటవా? అది గాఢ నిద్రలో తెలియలేదే. అంటే ఒక అవస్థలో తెలియబడుతుంది, ఒక అవస్థలో తెలియదు. నీ చుట్టుపక్కల ప్రపంచం ఉన్నదంటావా లేదంటావా? ఒక అవస్థలో ఉన్నట్టు కనబడుతుంది, ఒక అవస్థలో లేనట్టు కనబడుతుంది. నిన్ను దృష్టిలో పెట్టుకుంటే అంతేగా, నేనే పుట్టాను, నేనే చేశాను, నేనే అనుభవించాను, నేనే ఈ సంసారం అంతా తయారు చేశాను, నేనే ఈ కుటుంబాన్ని అంతా పెంచి పోషించాను, నేనే ఉద్ధరించాను అంటున్నావుగా. ఆ నేనని అంటున్నావే, ఏ నేనంటున్నావు అని అడుగుతున్నాడు. త్వం నేనంటావా, తత్ నేనంటావా? త్వం నేనంటే ఆశ్రయం కదా, అది అధిష్టానం కాదుగా, అది ఆశ్రయం. మరి ఆశ్రయం నేను అవుతావుటయ్యా, ఎట్లా అవుతావా? అవుతావా? అవ్వవు కదా. కారు డ్రైవర్ని కారు నువ్వేనా అంటే ఎవడుతాడు, ఏం చెప్తాడు? కారు నేనెందుకు అవుతాను, కారు తోలుతాను. అలాగే ఈ దేహం అనే కారును తోలుతున్న దేహివి నువ్వు, శరీరివి నువ్వు, శరీరం అనే కారును తోలుతున్న శరీరివి. కారు అయిపోతావుటయ్యా, ఎట్ట అవుతావయ్యా? కారు దిగేసే డ్రైవర్, అప్పుడు ఏమైపోయింది? మన చోటే ఉంది. మనం కూడా ఏదో ఒక సమయం వస్తే ఏం చేస్తాం? కారు దిగేసి వెళ్ళిపోతాం. కారు దిగేసి వెళ్ళిపోతే ఫినిష్డ్. కదలలేమండి, మొదలలేమండి అంటే అందులో డ్రైవర్ ఉంటే కదా. కాబట్టి నువ్వు రథికుడవే గాని రథం కాదు, నువ్వు తత్స్వరూపుడవే గాని త్వం స్వరూపుడవు కావు, నువ్వు బింబస్వరూపుడవే గాని ప్రతిబింబ స్వరూపుడవు కావు. అసలు స్వరూపం దృష్ట్యా చూస్తే, నేను బ్రహ్మమే అయి ఉన్నానన్న స్థితి నుంచి చూస్తే అసలు మాయకు ఉనికేదండి ఉందా? సూర్యస్థానం నుంచి చూస్తే చీకటి ఉండే అవకాశం ఉందంట? లేదుగా. సూర్యస్థానంలో కూర్చుని చూస్తే చీకటి ఉందంటారా? ఎట్లా ఉంటుంది? ఉండదుగా. అక్కడ రాత్రి పగలు లేవు, ఉన్నాయా? లేవు. ఎప్పుడు ప్రకాశమే. అటువంటప్పుడు ఎప్పుడూ సర్వకాల సర్వత్రా నీవు సర్వదేశములకు బ్రహ్మమే అయి ఉన్నప్పుడు, సర్వవ్యాపకంగా ఒకే స్థితిలో ఒకే ప్రకాశంగా ఉన్నప్పుడు నీకు జడమనేటటువంటి, అంధకారమైనటువంటి, మోహం అనేటటువంటి, భ్రాంతిమయమైనటువంటి, మాయామయమైనటువంటి చీకటి ఎక్కడి నుంచి వచ్చింది? వస్తే కదా అసలు ప్రతిబింబించడానికి. ఏదో ఒక ఆధారం, తెరం, అద్దం ఒకటి ఉంటేనేగా నువ్వు ప్రతిబింబించేది. అసలు ఆ తెర చీకటి అనే మాయే లేదు కదా, ఉన్నది బ్రహ్మం అంటూ ఉంటే. మాయ ఉందా లేదా అని అడిగామనుకోండి. బ్రహ్మం నేనై ఉన్నానన్న జ్ఞానాన్ని ఎవడైతే పొందాడో వాడు ఏం చెప్పాడంటే, ఏది లేదో అదే మాయా. మాయకు నిర్వచనం ఏం చెప్పాడండి? ఏది లేదో అదే మాయా, ఏది ఉన్నదో అదే బ్రహ్మ. ఏమిటాయా నీ లేదంటే అర్థం ఏమిటి? కాలవత్తు ఉన్నది. ఏం చెప్పాడండి ఇప్పుడు? కాలవత్తు ఉన్నది. ఒక ఆయన 60 ఏళ్ళకి పెళ్లి చూపులకు వెళ్ళాడండి. పెళ్లి కూతురికి ఫోటో మాత్రం 20 ఏళ్ళ అప్పుడు ఫోటో పంపించాడు. ఇప్పుడు పోల్చుకోవాలా వద్దా? పోల్చుకోవచ్చుగా. 20కి 60కి మనిషి కొద్దిగా మొక్క కవళికలు మారతాయి తప్ప, పెళ్లి కొడుకు ఎవరండి మీరు, వారి తండ్రి గారా అని అడిగారు. అంటే మరి 60 ఏళ్ళకి వెళ్ళాడు కదా, నేనే పెళ్లి కొడుకుని అన్నాడు. ఫోటో మరి ఏది పంపించారు? 20 ఏళ్ళ ఫోటో పంపించారు. మరి అప్పుడు ఇక్కడ ఇలా ఉన్నారు, అక్కడ అలా ఉన్నారేమిటి అని పెళ్లి కూతురు. అది నా ఫోటోనే అన్నాడు పెళ్లి కొడుకు. స్వరూపంలో తేడా ఉందా? తేడా లేదు. అని వ్యవహార భేదం అర్థమైందా? కాబట్టి నువ్వు సంసారం అని చెప్పినా, ప్రపంచం అని చెప్పినా, ప్రతిబింబం అని చెప్పినా, ఆశ్రయం అని చెప్పినా, అంతా వ్యవహార భేదమే గాని
వస్తు భేదం కాదు, స్వరూప భేదం కాదు. కాబట్టి ఈ భేద దృష్టిని విడనాడు, అంశతత్వాన్ని ఎరువు, తత్వజ్ఞానమును పొందు, నీవు సదా బ్రహ్మమై వెలుగు. 3 సూచనలు చెప్పాడు. ఏం చెప్పాడండి? అంశతత్వాన్ని ఎరుగు, తత్వజ్ఞానాన్ని పొందు, బ్రహ్మమై ఉండు, మెలగు. అలా ఎప్పుడైతే ఉన్నావో నీకు అప్పుడు ఏ వివేకం వచ్చేసింది? ఏది పరమో నిర్ణయించగలిగేటటువంటి సామర్థ్యం వచ్చేసింది. ఆ పరమన్న నిర్ణయం స్థాయి వరకు నీవు మథనం చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని సముపార్జించేవు. కాబట్టి జాగరూకుడవై సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము, పరం అనేటటువంటి మార్గంలో పరిణామం చెందు. ఆ పరమన్న నిర్ణయాన్ని పొందు. పొందిన తర్వాత ఏం చేయాలండి? బ్రహ్మమై వెలుగు. మళ్ళా జీవుడు అయిపోమాక, మళ్ళా మాయా సబలతం అయిపోమాక, మళ్ళా ఆశ్రయం దగ్గరకు వచ్చేయమా, మళ్ళా వ్యవహారంలో చిక్కుకోమ, సంగత్వ దోషాన్ని పొందమాట. ఆయన వ్యవహారంలో తాతగారు అయిపోయాడు, ముత్తాత కూడా అయిపోయాడు. ఈయనకి 20 ఆయన 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పని చేయలేదు ఈయన, ఏదో కారణాంతరాల వల్ల. అదే పదే పదే గుర్తొస్తుంది అనుకోండి 90 ఏళ్ల వయసులో, ఇప్పుడు ఏం చేయాలి? నేనప్పుడు ఫలానా పని చేయలేదురా అని కనపడ వాళ్ళందరికీ 90 ఏళ్ళ ఆయన చెప్తున్నాడు అనుకోండి. ఏం ఆ పని అటు చేయగలుగుతాడు? అసలు ఆ శక్తి లేదుగా, ఆ వ్యవహరించగలిగే సామర్థ్యం ఉందా? లేదు కదా. ఎన్నిసార్లు చెప్తే మాత్రం ఏం చేస్తాం? ఎవరైనా ఏం చెప్తారు సమాధానం? ఈ జన్మకి అయిపోయింది కదా, ఆ సంగతి వదిలేసి ఏమైనా సరే చేయాల్సిందే. సరే అయితే వచ్చే జన్మకి ఎదుగాలి, ప్రశాంతంగా ఉండి. అయితే 2 పరిష్కారాలు చెప్పారు. ఏం చెప్పారు? ఈ జన్మలో గొడవ వదిలేసేది, వదిలేస్తే ఏ గొడవ లేదు, వదలలేదు, నేను వదలన్నాడు అనుకోండి, అయితే వచ్చే జన్మ ట్రై చేసుకోండి అన్నారా లేదా? ఇప్పుడు మాయా సబలితమైనప్పుడు, ఎప్పుడైతే సబలితమయ్యావో అసంఖ్యాకమైనటువంటి జన్మలు అదే పాదులో పుడుతున్నాయి కదా. మాయా సబలితం అవడం అన్న ఒక్క బలహీనత చేత ఎన్ని జన్మలు పుట్టేసినాయి? ఇప్పుడు అందులో అసంఖ్యాకమైన జన్మలు. అసంఖ్యాకం అంటే అంతా తెలుసా? ఒకటి పక్కన 56 సున్నాలు పెట్టాలి, దాన్ని అసంఖ్యేయ అంటారు. అన్ని జన్మలు పుట్టేయచ్చు ఒక్క మాయా సబలితం అయితే. మరి అటువంటి ప్రమాదాన్ని ఎందుకు కొని తెచ్చుకుంటున్నావు అని అడుగు. ఈ మానవోపాధిలో వచ్చి ఆ జీవుడు, ఆ అధిష్టానం, ఆ యజమాని తాను బ్రహ్మమై ఉన్నానన్న జ్ఞానాన్ని గనక పొందినట్లయితే ఈ ఒకటి పక్కన 56 సున్నాలు పెట్టేటటువంటి జన్మలను ఒకసారే పోగొట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఇన్నిసార్లు జన్మెత్తి మళ్ళా నువ్వు తెలుసుకునేది ఏమిటి? ఆ బ్రహ్మజ్ఞానాన్నే. ఇప్పుడు అదేదో ఈ జన్మలోనే తెలుసుకోవచ్చు కదా, దానికోసం మళ్ళా పుట్టిపోవడం ఎందుకు? అవసరం అంటావా అని ప్రశ్నిస్తున్నాడు. అందుకని తప్పక మనం నిర్ణయంగా ఉండవలసినటువంటి స్థితి ఏమిటయ్యా? తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధై ప్రముచ్యతే. అన్ని బంధాలు ఒకసారే పోతాయ్యా బాబు. మామూలుగా ఏమంటున్నాం? పిల్లకి పెళ్లి చేశాం, ఓ పని అయిపోయింది. ఇల్లు కట్టాను, ఓ పని అయిపోయింది. మనవాడిని అమెరికా పంపించాను, ఇంకో పని అయిపోయింది. పంపించినంత వరకు అది బంధం, అంతేగా. పిల్ల పెళ్లి చేయాలి, పిల్ల పెళ్లి చేయాలి, పిల్ల పెళ్లి చేయాలి, అదే ఉద్యోగం. వాడి ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలి, అదే ఉద్యోగం. మనవాడిని అమెరికా పంపాలి, అమెరికా పంపాలి, అమెరికా పంపాలి, అమెరికా పంపాలి. ఏ గొడవ పట్టుకుంటే ఆ గొడవే జనం నుంచి మరణం దాకా. ఆఖరికి వాడిని ఎల్కేజీలో తీసుకెళ్ళి 3 ఏళ్లకి జైల్లో వేశాం. వేసిన తర్వాత వాడికి ఏమన్నా ఫస్ట్ ర్యాంక్ రావాలిరా బాబు, ఫస్ట్ ర్యాంక్ రావాలిరా బాబు. ఎల్కేజీలో కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి. వాడిని కూడా ప్రశాంతంగా ఉన్నాను 3 ఏళ్ల వాడిని కూడా. ఎందుకని? నేను పడే గోల వాడు కూడా పడాలి కదా. నేను ఉన్న జైల్లోనే వాడు కూడా ఉండాలి కదా. నాకున్న బాంధం వాడికి లేకపోతే వాడిని వదిలేసేటాగా. చూడండి, మనం ఎంత ఓపెన్ మైండెడ్, ఎంతమందినైనా సరే బాంధాల్లోకి లాక్కు రాగలుగుతుంది.
ఎవరిని వదిలిపెట్టు, కనబడ్డ వాళ్ళందరినీ లోపలే చేసు. మరి అట్లా ఎంతగా నువ్వు పెంచుకునే కొద్దీ బంధం బలపడిపోతుంది. ఈ సకల బంధాలు కూడా వేడితో తెగిపోతాయి. నువ్వు ఉత్తరమైపోతావు. ఎప్పుడు తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా, అది బ్రహ్మమనే జ్ఞానం కనుక నీకు లభించినట్లయితే, ఉన్నది మారనిది, ఉన్నది కదలనిది, ఉన్నది సర్వవ్యాపకం, అది స్థాణువు, అది అచలం, అది ధ్రువం, దానిలో ఏ పరిణామం లేదు, ఏ మార్పు లేదు, అది కదలదు, ఒలకదు, పలకదు, కేవలంగా ఉంటది, అది ప్రకాశం, అంతే. దానికి వేరే లక్షణాలు లేవు, దానికి బంధం లేదు, మాయ లేదు, మిథ్య లేదు, కాలం లేదు, కర్మ లేదు, ఏ పరిణామం లేదు, దానికి ఊహలు లేవు, అపోహలు లేవు. మానవ జీవితంతో దేంతో ముడిపడిపోయినప్పుడు ఊహ అపోహ. పెళ్లి చేసుకోకముందు ఏం చేస్తారు, ఊహిస్తారు. పెళ్లి అయిన తర్వాత ఏమవుతుంది, అపోహ. ఊహ ఎవరు చేయమన్నారు, అపోహ ఎవరు కూడా ఉన్నారు, అసలు ఉందంటారా? ఇన్ని బంధాలలో ఇన్ని ద్వంద్వాలను అనుభవించవలసిన అగత్య నీకు ఎందుకు వచ్చింది? మాయా శబరిద్వామం. మాయన్న, మనసన్న, ఎరుక లేనివి కదా. ఏం చెప్పేశాడండి ఇప్పుడు? ఎవడికైతే బ్రహ్మమ నిర్ణయం ఉందో, ఉన్నది బ్రహ్మమనే నిర్ణయాన్ని పొందాడు, వాడు మాట చెప్పాడు. ఏమయ్యా నువ్వు ఎంతసేపు చెప్పినా మూడింటి గురించే కదా. దేని గురించి చెప్తావు? మనసు గురించి, మాయ గురించి, ఎరుక గురించి, ఇంతగా చెప్పేది. ఆ మూడు నా దృష్టిలో లేవు అన్నాడు. ఏమండి వీటిలోంచి బయటపడడం ఎట్లాగా? ప్రతి ఒక్కరు ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఏమడుతారంటే, ఈ మనసు నా మాట వెంటలేదు, ఆ మాయా ప్రభావంలోంచి బయటపడడం ఎలాగో చెప్పండి మహానుభావ, అంతేనా? ఆ ఎరుక అంటారు. ఆ ఎరుక సంగతి ఏమిటో నాకు నిర్ణయం కావట్లేదండి బాబు. అంతే. వీటికి కలిపి పెద్దవాళ్ళు ఏం చెప్పారు? ఇప్పుడు పెద్దలైన వాళ్ళు మాయన్న, మనసన్న, ఎరుక కదా అని తేలిగా చెప్పేసాడు. అంతేనా కదా? మనకి ఎట్లా అనిపిస్తుంది? ఏమిటో ఆయన అన్ని తేలిగా చెబుతుంటా, మనకు అవ్వద్దు ఇక్కడ. అవ్వకపోవడానికి నీకేమిటి అడ్డం? మాయా శబలితం అవ్వడమే. నీవు బ్రహ్మమైనటువంటి స్థితిలో లేని మాయ చేత ఎట్లా ప్రభావితం? శబలితం అంటే ప్రభావితం. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగు దుస్తులు వేసుకున్నారు అనుకోండి. మీరు అందరూ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ అందరూ ఎలా ఉంటారు? డిఫరెంట్ రంగులతో వస్తారు బట్టలు వేసి. ఆ బట్టలు వేసుకున్నంతసేపు ఆ వేసుకున్నవాడు ఏమనుకుంటాడు? ఆ రంగులోనే ఉన్నాడు. ఎర్ర బట్టలు వేసుకున్నవాడు ఎర్రగా ఉన్నానని, నల్ల బట్టలు వేసుకున్నవాడు నల్లగా ఉన్నానని, తెల్ల బట్టలు వేసుకున్నవాడు తెల్లగా ఉన్నానని కాసేపు అనుకుంటున్నాడు. తత్కాలవ ఆపాదితం, ఆచ్ఛాదితం. ఏమన్నారండి దీనికి? మాయాశబలితం అర్థం కావాలి అంటే నీకు రెండు లక్షణాలు అర్థం కావాలి. అది ఆపాదితము, ఆచ్ఛాదితం. ఏమైందటప్పుడు కాసేపు ఆపాదితము, ఆచ్ఛాదితం అంటే ఏమిటయ్యా బాబు? నాకు అర్థం కాని భాషలో చెప్పు. లేదయ్యా బాబు, సూర్యుడు ఎప్పుడు వెలుగుతున్నాడా లేదా? గ్రహణం వచ్చినప్పుడు నల్లగా ఎలా చేయడు? అడ్డం వచ్చిందా? సూర్యుడు కాంతికి నీకు మధ్యలో ఒకటి అడ్డం వచ్చింది. అడ్డం వస్తే ఏమైంది? కాసేపు ఒక గంట సేపు చీకటి అయినట్లుగా, చీకటి అయిపోలేదు, చీకటి అయినట్లుగా తోచింది. ఒక గంట అయితే సూర్యుడు అక్కడే ఉంది, అక్కడికి పోయాడు. ఈ కాసేపు ఏమైంది అని అడిగి ఆచ్ఛాదితమైంది. నల్లగా ఉన్న పిల్లవాడు తెల్లగా ఉన్న బట్టలు వేసుకొచ్చి నేను తెల్లగా ఉన్నాను అన్నాడు. చూసుకో కావాలంటే తెల్లగా. లోపల ఎలా ఉన్నాడు? నల్లగా ఉన్నాడు. పైన ఆచ్ఛాదితం ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఆచ్ఛాదితమైన తెల్ల రంగు బట్టల ప్రకారం చూడాలంట, ఆయన స్వరూపాన్ని బట్టి చూడాలంట. మరి కాలం ఉన్న సూర్యుడిని బట్టి చూడాలంటావా? ముందున్న రాహుకేతువులను బట్టి చూడాలంటావా? రాహుకేతువులు ఛాయలు కదా, ఛాయాగ్రహములు కదా. ఛాయ అంటేనే లేనిదని కదా, ప్రతిబింబమని కదా. మరి
అది కాసేపు ఆపాదితం అవుతుంది, కాసేపు ఆచ్ఛాదితం అవుతుంది. శ్రీనివాసమూర్తి గారు ఏదో సాయంత్రం వెళ్ళారు అనుకోండి, మమ్మల్ని ఫుట్బాల్ ఆట విడిచిపెట్టేస్తాడు ఆరోగ్యం లేనివి కదా అని తెలియటే జ్ఞానం కదా. మాయ లేనిదని తెలియటమేగా జ్ఞానం అంటే. అది తత్కాలవత ఆపాదితం ఆచ్ఛాదితం, అంతేనా కదా. ఆయన కూడా ఏమంటాడు, పుట్టినప్పటి నుంచి పోయేదాకా నీకు ఈ దశే పో అంటాడు. అవే లేదయ్యా బాబు, ఈ కాసేపే, ఈ 2 ఏళ్లే అట్లా కూడా చదువు, ఏదో దైవ ధ్యానం చేసుకో, ఏదో ఈశ్వరారాధన చేసుకో. ఆ 2 ఏళ్ళు గడిచిపోతుందిలే, ఆ 7 ఏళ్ళు గడిచిపోతుందిలే, 100 ఏళ్ళు నీకు సరే పో అంటాడు కదా. అలా లేదు కదా. కాబట్టి అవన్నీ ఏంటి, ఆపాదితము ఆచ్ఛాదితము. పరిష్కారం ఏమిటి, నువ్వు ఈశ్వరీయమైన జ్ఞానంలో ఉండొచ్చు కదా. నీవు ఈశ్వరుడితో, నీవు శివోహ చిదానంద రూప శివోహం శివోహం. ఇప్పుడు రాహు బాలేకపోతే వాడికి ఏమైంది, కేతు బాలేకపోతే వాడికి ఏమైంది అని అయిందట. ఎవరికి అవుతుంది, వ్యవహారం. అవన్నీ దేనికోసం లెక్కలు తెలిసి చెప్పారు. ఇప్పుడు వ్యవహార రీత్యా, స్వరూపం రీత్యా కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏ జ్ఞానాన్ని ఎక్కడ ఉపయోగించాలి. ఏది స్థిరం, స్వరూపం స్థిరం. ఏది అస్థిరం, వ్యవహారం అస్థిరం. అంతేనా కాదా. ఒక ఆయన గుళ్ళు పూజారి గారి, అప్పుడు ఎలా ఉంటాడు, ఆ డ్రెస్ లో ఉంటాడు, అంతేనా. ఆ తర్వాత ఏదో భార్యా పిల్లలతోటి ఏదో సినిమా వేయడానికి ఆ పూజారి లాగానే వెళ్తాడా, మళ్ళీ ఆ డ్రెస్ మార్చేసుకుంటాడు, మళ్ళా వెళ్తాడు, అంతేనా. ఈ లోపల ఎవరో వచ్చి, ఏమంటే మీరు అర్జెంట్ గా రావాలి, మా నాన్నగారు పోయారు, అర్జెంట్ గా కార్యక్రమాలు నిర్వహించాలి అని. అప్పుడేం చేశాడు, అప్పుడు మళ్ళా వేషం మార్చేసాడు. ఇప్పుడు ఆయన కరెక్ట్ అంటావా, ఆయన వేషం కరెక్ట్ అంటావా. కట్టింది వేషం, అంతేనా కదా. తండ్రి ఒక వేషం, భర్త ఒక వేషం, కొడుకు ఒక వేషం, అనా కదా. ఎప్పుడు అదేనా నువ్వు అలా అవుతావా. జీవుడు ఒక వేషం. ఇన్ని చెప్పి మెల్లగా చెప్తున్నాడు, జీవుడు ఒక వేషం, మిథ్యం, అపాదితం, షాదితం. బ్రహ్మము లోపల ఉన్నవాడేవాడు బ్రహ్మము. ఏదో నీ కోసం నటిస్తున్నాడు కాసేపు అని, ఆ స్టేజ్ మీద కాసేపు పెట్టాలి అట డ్రెస్ వేసుకుని మాయ చేశాడు అన్నాడు, అంతే. వాస్తవమైన బ్రహ్మం అండి బాబు. ఆయన స్థానం పేరు కూడా బ్రహ్మమే. కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఏం చెప్తాడు, అది అట్టగా జరిగింది. ఆపాదితం ఆచ్ఛాదితం. మనం రోజువారీ జీవితంలో ఏది మీరు వ్యవహరించండి, అవన్నీ ఏంటి, ఆపాదితం ఆచ్ఛాదితం, స్వరూపం. అది నువ్వు ఎప్పటికీ కావు. మరి ఎవరండి, తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే. ఏమిటోనండి, 50 కోట్లు సంపాదిస్తే కానీ మా ఆవిడ నాతో మాట్లాడుతుంది. 50 కోట్లు సంపాదించాలండి వాళ్ళ ఆవిడ ఆయనతో మాట్లాడు. ఇప్పుడు ఏం చేయాలి ఆయన, ఇప్పుడు ఏం చేయాలి. మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఏ గొడవ లేదు. ఆవిడ మాట్లాడకపోతే ప్రమాదం అవుతుంది. మౌనంగా ఉన్నాడు అనుకోండి, 50 కోట్ల తగాదా లేదు, ఆవిడతో తగాదా కదండి. కానీ ఇప్పుడు అది స్ఫురిస్తుంది ఆయనకి, అది స్ఫురించు. నానా దెబ్బలబడి 50 కోట్లు సంపాదించి, ఇదిగో 50 కోట్లు సంపాదించి, ఓహో అలాగా అంటున్నాడు. నేను ఇప్పుడేమో నానా కష్టాలు పడి 50 కోట్లు సంపాదించుకొస్తే ఏముంది, ఇప్పుడు ఆవిడ సంపాదించావులే 50 కోట్లు అంటే ఇప్పుడు ఏమైంది, నా ఆఘాతం తగిలింది. నా జీవితంలో ఆపాదితము ఆచ్ఛాదితమే సత్యం అనుకున్నప్పుడు ఆఘాతం తగులుతుంది. ఆ ఆఘాతం వలన జన్మ వస్తుంది, బలంగా తగులుతుందండి. అది ఎందుకని చాలా కష్టపడతాడు కదా. మీరు మీ పాత్రల్లో చూడండి, అన్ని పాత్రల్లో కష్టపడరండి, ఒక్కొక్క పాత్రలో చాలా కష్టాలు పడవలసి.
ఆ చాలా కష్టాలు పడ్డ పాత్ర మీకు ఆఘాతాన్ని తగిలిస్తుంది, తక్కువ తగులుతుంది. మన గాఢ నిద్రలో కూడా వదిలిపెట్టదు, మీ స్వప్నంలో కూడా వదిలిపెట్టదు. ఆఘాతం బలంగా తగులుతుంది, బలమైన ముద్రని ఏర్పరుస్తుంది, ఆ బలమైన వాసనను ఏర్పరుస్తుంది. అప్పుడేమైంది, ఇంగువ కట్టిన గొడ్డ అయింది. ఇంగువ లేదు ఇప్పుడు అందులో, గొడ్డకి వాసన చేసి ఏం చేస్తే పోతుంది, పట్టుకెళ్ళి ఎందులో వేయాలి, అందులో వేసి పడేసి వర్ణాహుతిలో వేసేస్తే భస్మం అయిపోతుంది. జ్ఞానాగ్నిలో ఈ మాయాబంధాన్ని భస్మం చేయి, సర్వబంధాన్ ప్రముచ్యతే. ఒక్కొక్కటి తీసే ప్రయత్నం చేయమాక, అది ఎప్పటికీ అవ్వదు. అంతేనా కదా? అలిగే పెళ్ళాన్ని తెచ్చుకున్నాడు అనుకోండి ఒక ఆయన, ఏం చేయాలి ఇప్పుడు? ఆవిడ మాటి మాటిగా అలుగుతుంది, ఈయన మాటి మాటికి బతిలాడు. ఇదే సినిమా చూపిస్తుంటాడు. ఓ సినిమా ఏమిటంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం, వాడి జీవితం అంతా బతిలాడాడు. ఆవిడ పెద్దానికి కలుగుతుంది అంతే. ఆవిడ పాత్ర ఏమిటంటే సినిమా 2.5 గంటలు అలగడమే ఆవిడ పని, వీడు 2.5 గంటలు బతిలాడాడు. అది ప్రపంచంలో యువతి యువకులకు అందరికీ బాగా నచ్చేసింది. హిట్ అండి అది. నన్ను అడిగారు, చూసారా, నాకు ఇష్టం కష్టం 2. నేను ఎవరిని బతిలాడించు, మనకి 2 లేవు. ఎందుకని? నాకు అలా అలకే లేదు, అలకుంటే బతిలాడించుకోవడం. వాడు అలిగాడు, సరే మంచిది, కాసేపు అయితే వాడే తిరుగుతాడు, మన బతిలాడదు. అలక ఎంతసేపు ఉంటుందండి, అంతేనా కదా? మరి అటువంటిప్పుడు సులభమైన పరిష్కారం జ్ఞానంతో చేసేదానికి దాన్ని నానా కష్టాలు పడి యాతనలు పడి దాని ఏదో ఆఘాతాన్ని పొందడం ఎందుకంటే, హాయిగా బ్రహ్మజ్ఞానంలో నీ స్థితిలో వాడడం ఏమైనప్పుడు నిన్నే ప్రపంచం వదిలేస్తా, నువ్వు ప్రపంచాన్ని వదిలేస్తా, నిన్నే మాయ వదిలేస్తా. ఎందుకని? దాని జోలి నీకు లేనప్పుడు దాంతో నీకు పని లేదయా, నీతో ఆయన దానికి మాత్రం ఏం పని, మన పని ఏం పని లేదు. కాబట్టి సర్వబంధా ప్రముచ్యతే తద్బ్రహ్మాహమితి. ఇప్పుడు ఒకే స్థితిలో ఉంది, తత్స్వరూప్. అందుకని మనం ఏమంటున్నాం, ఓం తత్ సత్. శాంతి మంత్రం చెప్పించి ఎవరికి ఏమంటున్నాం, ఓం తత్ సత్, తత్ సత్యము, మారనిది. ఓం తద్ బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధై ప్రముచ్యతే. బ్రహ్మజ్ఞానాన్ని మానవుడు పొందాలి. ఏమండి, మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా, కానీ నాకు మాత్రం అంటున్నావా లేదా? కానీ అంటావా లేదా? కానీ నాకు మాత్రం 5 లక్షణాలు కనబడుతున్నాయి కదా, మీరేమిటి ఒకటే అంటారు? ఏమిటవి? అస్తి, భాతి, ప్రియం, రూపం, నామం అనే 5 లక్షణాలు ఉన్నాయి కదా. 5 లక్షణాలలో ఉన్నది ఒక బ్రహ్మమేనంటారా? మనకు 5 కనబడుతున్నాయి లేదా? నామం కనబడుతుంది, రూపం కనబడుతుంది, అస్థి కనబడుతుంది, భాతి కనబడుతుంది, ప్రియం కూడా కనబడుతుంది. అనుభవంలో ఉన్నాయి 5 లక్షణాలు. మరి 5 లక్షణాలలో ఉన్నది వేరువేరుగా ఉన్న బ్రహ్మం అంటారా, ఒకే బ్రహ్మం అంటారా? జగద్రూపంగా ఉన్నది కూడా బ్రహ్మమేనంటారా, వేరుగా ఉన్న బ్రహ్మం అంటారా? జీవుడుగా ఉన్నది కూడా బ్రహ్మమేనంటారా, వేరుగా ఉన్న బ్రహ్మం అంటారా? ఈశ్వరుడుగా ఉన్నది కూడా బ్రహ్మమేనంటారా, వేరుగా ఉన్న బ్రహ్మం అంటారా? కృష్ణుడు ఎంత బాగా వేశాడు. ఎలా కనబడుతుంది? 5 అనుభవానికి వస్తున్నాయి. నాకు నామం ఉంది అన్నట్టు కనబడుతుంది, రూపం ఉన్నట్టు కనబడుతుంది, నేనున్నట్టు కనబడుతుంది, నేను ప్రకాశిస్తున్నట్టు కూడా కనబడుతుంది, నాకున్నట్టు ప్రకాశం ఎవరికి లేనట్టు అనిపిస్తుంది, నాకు ప్రియాప్రియాలు కూడా ఉన్నట్టు కదా అనుభవంలో ఉన్నాయా లేదా? మరి 5 లక్షణాల్లో నాకు అనుభూతం అవుతున్నది ఒకే బ్రహ్మమేనంటారా, వేరు వేరు బ్రహ్మాలు అంటారా? మళ్ళా అడిషనల్ క్వశ్చన్, ట్యాగ్ లైన్ యాడ్ చేశాడు. జగత్తు వేరే బ్రహ్మం అంటారా, జీవుడు వేరే బ్రహ్మం అంటారా, ఈశ్వరుడు వేరే బ్రహ్మం అంటారా, ఆ మూడింటిలోనూ ఉన్నది ఒక బ్రహ్మమేనంటారా? ఎందుకని? ఇవి కూడా నా జ్ఞానంలో ఉన్నాయి కదా. జగత్ అనే జ్ఞానం ఉంది, జీవుడు అనే జ్ఞానం ఉంది, ఈశ్వరుడు అనే జ్ఞానం ఉంది. ఈ 3 జ్ఞానంలో భాగం. మొదట 5 అనుభవంలో భాగం.
నామం రూపం, నేనున్నాను, నేను ప్రకాశిస్తున్నాను, నాకు ప్రియం ఉంది. ఇది నా అనుభవం. అదేమో అనుభవంలో భాగం. జ్ఞానంలో భాగం ఏంటి? జగత్తు ఉన్నది, దేవుడున్నాడు, ఈశ్వరుడు కూడా ఉన్నాడు. నా జ్ఞానం చెబుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ 5లోను ఆ 3లోను 5 3 కలిపితే 8. ఈ 8లోను ఉన్నది అద్వయమైన బ్రహ్మము ఒక్కటేనంటావా? అనేకంగా ఉన్నాయి. సుబ్బారావు వేరే, అప్పారావు వేరే, అంతేగా. నామం వేరు వేరే అంటే. కానీ ఇందాక ఏం చెప్పాడు? అది ఆశ్రయం. అది ఆశ్రయమా అధిష్టానమా? ఆశ్రయం. ఆశ్రయం నువ్వు కాదని ఇందాకే చెప్పేశాంగా. అధిష్టానం అన్నింటిలోనూ ఒకటైనా వేరు వేరా? ఒకటే కదా. బింబం అన్నింటిలోనూ ఒకటే, అంతేనా కదా? మరి అలా ఏకంగా ఉన్నటువంటిది 5 లక్షణాలతో నీకు కనబడినంత మాత్రమా నీకు ఎలా కనబడుతుంది? 5 లక్షణాలతో కనబడుతున్నట్లుగా ఉన్నది అంటే. కానీ ఉన్నది ఒకటే కదా. ఒక ఆవిడే అమ్మాయి, ఆవిడే అమ్మ, ఆవిడే అమ్మమ్మ, ఆవిడే తాతమ్మ, ఆవిడే అమ్మలగనయమ్మ కూడా కాదా? ఇలాగ మొదటంగా ఉపమానం అదేగా చెప్పింది. మరి 5 కనబడుతున్నాయంటావా? ఒక్క ఆవిడే కనబడుతుంటావు. ఇక్కడే ఎవరికైతే గట్టిగానే ఉంది. 5గా ఉన్నదంటే మాయాశబలితంగా ఆయనే 5వ క్షణంలో ఉంది. అంటే 5 లేనే లేవు. ఎప్పుడు ఎక్కడ ఉంది అలాగా? ఏకం సత్, ఏకం ఏవ అద్వయం బ్రహ్మం. ఏకమేవ అద్వయం బ్రహ్మం, అద్వితీయం బ్రహ్మం. రెండవదనే అవకాశమే లేదు కదా. ఆ తర్వాత కంటిన్యూషన్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మం. రెండవదంటే ఛాన్స్ లేదు బ్రహ్మం. రెండుకే ఛాన్స్ లేదంటే 5 ఎక్కడి నుంచి వచ్చినాయి? 8 ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచభూతాలు, పంచకోశాలు, 5 25 ఏకంగా. అలా ఉన్నది ఒకటే బ్రహ్మం అయ్యా బాబు అంటే 5 25 అంటే అజ్ఞానంగా పోతే అంటు. కాబట్టి సర్వదా సర్వకాలేషు ఏ స్థితిలో ఉండాలండి? తద్బ్రహ్మాహమితి సర్వబంధై ప్రముచ్యతే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ.